బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఎన్డీఏ కూటమి భాగస్వాములుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. విజయ శంఖారావం పేరుతో నిర్వహించే ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీకి సంబంధించి అయితేనని ఏపీలో కూటమిలో భాగంగా కూడా ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూడా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయితే ఈరోజు రాజమండ్రిలో కూడా ప్రధాని మోడీ కూడా ఈ ఎన్నికల శంకరావంలో భాగంగా కూడా ఇక్కడ ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు కూడా వేమగిరిలో కూడా బహిరంగ సభలో పాల్గొనున్నారు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే సాయంత్రం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 3 గంటలకు కూడా రాజపాలెంలో కూడా బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యంగా చూసుకుంటే గతంలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన కూటమి ఏర్పాటైంది. అదేవిధంగా కూడా నిన్నటి రోజున ఒక పక్కన వచ్చేసి అమిత్ షా కూడా ఏపీలో పర్యటించి కూటమి తరఫున కూడా ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే నేడు ప్రధాని మోడీ మధ్యాహ్నం 1 గంటకు రాజమండ్రి పార్లమెంట్ అయితేనే అక్కడ పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూటమి వల్లనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనే నేపథ్యంలో కూడా ఒక పక్కన ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీకి సంబంధించి ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ రోజు మోడీతో పాటు కూడా ఒక పక్కన రాజమండ్రిలో అయిపోయింది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే అనకాపల్లిలో కూడా పాల్గొని ప్రసంగించనున్నారు. మొత్తంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో ఒక పక్కన అభివృద్ధి చెందాలంటే కూటమి రావాలనే తెలిసి కూడా ఒక పక్కన బీజేపీ అయితేనేమి, ఒక పక్కన టీడీపీ, మరో పక్కన జనసేన రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అధినేత అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఒక 5 రోజులే సమయంలో ఉండటంతో కూడా ఇప్పుడు ఒక పక్కన ప్రధాని మోడీ కూడా వచ్చి ఒక పక్కన రాష్ట్రంలో బీజేపీ నేతలు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించడం అయితే జరుగుతుంది. రాఘవేంద్ర, థ్యాంక్ యూ.